ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ భద్రీజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. అలాగే మనకి జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. క్లాస్ కు వచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 80వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. ఈరోజు మనం సమగ్ర జీవన శైలి అలాగే ధ్యానము ఈ రెండు విషయాల గురించి ఈరోజు చెప్పడం జరుగుతుంది. సమగ్ర జీవన శైలిలో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో హ్యాండ్ రైజ్ చేయండి. సుజిత, ఓకే. క్రాంతి కుమార్ గారు, ఇంకా రాఘవయ్య సార్, మీరు సార్ రవీంద్ర గారు ప్రిపేర్ అయ్యారు ఏమన్నా లేదా? ఓకే. రవీంద్రరావు గారు స్టార్ట్ చేయండి. నమస్తే సార్, మీ క్లాస్ కు స్వాగతం. ప్రిపేర్ కాలేదని చెప్పాను మనం. ప్రిపేర్ కాలేదని చెప్పాను. రాఘవయ్య గారిని పిలవాలి, మిమ్మల్ని పిలిచాను. సారీ. నమస్తే మేడం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవేణ నమః. ఈరోజు సమగ్ర జీవన శైలిలో వచ్చేసి మనం 2 ముద్రల గురించి తెలుసుకుందాం మాస్టర్. సమాన ముద్ర ఒకటి, ఇంకోటి వచ్చేసి ఉదాన ముద్ర. ఈ సమాన ముద్ర అనేది చేసే విధానం ఒకసారి చూపిస్తాను, చూడండి. మన యొక్క ఈ ఏ ముద్రలు చేసినా కానీ చేతులు 2 శుభ్రంగా ఉంచుకోవాలండి. గోడు లేకుండా చూసుకోవాలి ప్రతి ఒక్క మాస్టరు చేసేటప్పుడు. ఈ సమాన ముద్ర వచ్చేసి ఈ ఒక్క 4 వేళ్ళని బొటన వేళ్ళ యొక్క చివర్లో ఇట్లా తాకి ఉంచాలి మాస్టర్స్. 2 చేతుల్లో ఇలా ఉంచుకోవాలి. ఈ మనకి 5 తత్వాలు ఈ 5 వేళ్లలో ఉంటాయి కాబట్టి అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం, జలతత్వం, ఈ 5 తత్వం, భూతత్వం అనేది 5 తత్వాలు ఈ వేళ్లలో ఉంటాయి కాబట్టి అగ్నితత్వాన్ని మిగతా 4 తత్వాలకి కలిపి ఉంచడం వల్ల సమాన ముద్రగా వస్తుంది. ఈ విధంగా పెట్టుకొని 2 చేతుల్ని మన తొడల పైన ఆకాశం వైపు ఉండేట్టు పెట్టుకోవాలండి. ఇది చేసేటప్పుడు చక్కగా కళ్ళు మూసుకొని కానీ లేదంటే ప్రశాంతంగా మన సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ ఏ ఆసనం అయినా మీకు ఏది కంఫర్ట్ ఉంటే ఆ ఆసనంలో చక్కగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడుతూ మనం చేస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఈ ముద్రలన్నీ కూడా. దీని యొక్క ప్రయోజనాలు వచ్చేసి ఈ సమాన ముద్ర చేయటం వల్ల ఏంటంటే ఈ ముద్ర శరీరంలోనే సమతుల్యంగా ఉంచుటకు తోడ్పడుతుంది. దీన్ని త్రిదోషము నాసిక ముద్ర అని కూడా అంటారు. మనలో ఉన్నటువంటి అన్ని రకాల ఈ కఫ, వాత, పిత్త దోషాలన్నింటినీ నివారిస్తుంది. ఈ ముద్రను సాధన చేసిన శరీరంలో వేడి పెరిగి నొప్పులన్నీ తగ్గిస్తుంది. నొప్పులు తగ్గించుకోవడానికి ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది మాస్టర్స్. ఇది స్పాంటిలైటిస్ సమస్యను తగ్గించును. ఈ ముద్ర వలన శరీరములో పంచతత్వాలు సమతుల్యంగా ఉంచుతుంది. దీని వలన ఏంటంటే వాత, పిత్త, కఫ దోషాలు లేకుండా సమానంగా ఉంచుతుంది. ఈ విధంగా చేయటం వల్ల ఈ ముద్ర చేసే సమయం వచ్చేసి రోజుకి వచ్చి ఒక 50 నిమిషాల పాటు చేయొచ్చు మాస్టర్స్. అదేవిధంగా ఈ ముద్ర రోజు 15 నిమిషాల చొప్పున కూడా చేయొచ్చు. సాధారణ స్థితిలో ఉండేవాళ్ళు 15 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే అవ్వచ్చు. ఇబ్బంది ఉన్నవాళ్ళు 50 నిమిషాలు చేసుకోవచ్చు. ఉదయం 30 నిమిషాలు, సాయంత్రం 30 నిమిషాలు లాగైనా చేసుకోవచ్చు ఈ ముద్ర. దీన్ని సమాన ముద్ర అంటారు మాస్టర్. ఇంకొకసారి చూపిస్తాను, చూడండి. ముద్ర ఈ 4 వేళ్ళకి ఈ బొటన వేలు చివర్లో తాకి ఉంచి చేసుకోవాలి. 2 చేతుల్లో సేమ్ ఇదే విధంగా పెట్టుకొని మన దోళ్ళ పైన ఆకాశం వైపు ఉండేట్టు పెట్టుకొని మనం శ్వాసను గమనిస్తూ ఒక 20 నిమిషాలు అట్లా చేసుకోవచ్చు. ఉదయం పూట, సాయంత్రం ఒక 20 నిమిషాలు అట్లా చేయొచ్చు. 50 నిమిషాల వరకు చేసుకోవచ్చు.
ఈ ముద్ర. ఇంకో ముద్ర వచ్చేసి ఉదాన ముద్ర మాస్టర్స్. ఈ ఉదాన ముద్ర వచ్చేసి చేసే విధానము ఈ సేమ్ ఇందాకలా చేసాం అలానే చిటికిన వేలు స్ట్రైట్గా ఉంచుకోవాలి. మిగతా 3 వేళ్ళని కలిపి ఉంచుకోవాలి. బొటన వేలుని చూపుడు వేలికి మధ్య వేలికి ఈ రింగ్ ఫింగర్ కలిపి ఉంచాలి. చిటికిన వేలు ఒక్కటినే స్ట్రైట్గా ఉంచుకోవాలి. అదేవిధంగా ఎడమ చేతిలో కూడా ఇలానే పెట్టుకొని సేమ్ తొడల పైన ఉంచుకొని ఆకాశం వైపు అరిచేతులు ఉండేట్టుగా పెట్టుకొని శ్వాసను గమనిస్తూ మనం ఈ ముద్రలు ప్రాక్టీస్ చేసినా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ముద్ర పృథ్వీ ముద్ర, ఆకాశ ముద్ర మరియు జ్ఞాన ముద్రల సమ్మేళనంగా ఉంటుంది కాబట్టి ఈ 3 తత్వాలను మనం కలిపి చేస్తాం కాబట్టి ఈ 3 కలిపి ఉంటాయి ఇందులో. ఈ కాల పరిమితి వచ్చేసి 30 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. దీనినే చేతన ముద్ర అని కూడా అంటారు. చేతన ముద్ర అని అంటారు మాస్టర్స్. దీనివల్ల ఉపయోగాలు వచ్చేసి ఉదాన వాయువు కంఠం నుండి తల వరకు శక్తినిస్తుంది. శరీరములో అన్ని అవయవాలను కాపాడుతుంది. ఇది జ్ఞానేంద్రియాలపై మంచి ప్రభావం చూపిస్తుంది. టాన్సిల్స్ సమస్య కానీ గొంతు సంబంధ వ్యాధులు కానీ ఏమైనా ఉంటే తగ్గుతాయి. టాన్సిల్స్ ఉంటాయి కదా, ఇక్కడ వెయిట్ చేసినప్పుడు ఎండాకాలం ఎక్కువ చాలా మంది బయటపడుతుంటాయి. అలాంటి సమస్య కానీ గొంతుకు సంబంధించిన ఏవైనా నొప్పులు కానీ అలాంటివి ఉన్నప్పుడు ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే తొందరగా ఆ వ్యాధి నుంచి మనం బయటకు రావడానికి ఎంతగానో ఈ ముద్ర ఉపయోగపడుతుంది. ఈ ముద్ర కంఠ ప్రదేశంలో ఉన్న స్వరపేటికకు థైరాయిడ్ సమస్యలకు బాగా ఉపయోగంగా ఉంటుంది ఈ ముద్ర చేయడం వల్ల. ఇది నత్తిని తగ్గించి మంచి వాక్ను కూడా కలిగిస్తుంది. నత్తి ఉన్న వాళ్ళు కూడా పిల్లలకు చాలా మంది గమనిస్తున్న పెద్దవాళ్ళు కూడా మాట అనేది మనం చాలా చోట్ల నత్తి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపించినా కానీ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ ముద్ర చెప్పడం వలన వాళ్ళకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. నత్తిని తగ్గించడం ఉపయోగపడుతుంది ఈ ముద్ర. ఇది మానసిక ప్రయోజనాలు వచ్చేసి ఈ ముద్రను సాధన చేసిన మెదడుకి శక్తినిచ్చి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఈ ముద్ర వలన మెదడుకి శక్తినిచ్చి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మతిమరుపు అనేది తగ్గించడానికి ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏకాగ్రత కలిగి ధ్యానానికి సహకరిస్తుంది. మనకు కూడా ధ్యానం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏకాగ్రత పెంచడానికి ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ముద్ర మనసుకు శరీరానికి సమతుల్యంగా ఉంచుతుంది. మనసుని శరీరాన్ని సమతుల్యంగా చేస్తుంది ఈ ముద్ర వలన. ఇది ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే ఈ ముద్ర సాధన చేసిన విశుద్ధి చక్రం ప్రభావితం అవుతుంది. విశుద్ధి చక్రం యాక్టివేట్ అవుతుంది. ఈ ముద్ర ప్రాక్టీస్ రెగ్యులర్ మనం చేస్తున్నామంటే విశుద్ధి చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. మాస్టర్స్ ఇంకొకసారి ముద్ర ఎలా చేయాలో చూస్తాం చూడండి. ఈ బొటన వేలుని ఈ 3 వేళ్ళకి కలిపి ఉంచి చిటికిన వేలు స్ట్రైట్గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా ఈ ఎడమ చేతులు కూడా సేమ్ ఇదే విధంగా చేసుకొని 2 చేతులు తొడలపై పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆ టైం వచ్చేసి రోజుకి వచ్చేసి 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు చేసుకోవచ్చు. ఉదయం 30 నిమిషాలు చేయొచ్చు, సాయంత్రం 30 నిమిషాలు అట్లా చేసుకోవచ్చు. ఈ ముద్రలు ఏవైనా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు చేసుకోవడం మంచిది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు చేస్తేనే ఈ ముద్రలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రాత్రిపూట చేసే ముద్రలు కొన్ని ఉంటాయి. అన్ని ముద్రలు రాత్రిపూట చేయకూడదు. బ్రహ్మ ముహూర్తంలో కూడా కొన్ని ముద్రలు చేయడానికి లేదు. కాబట్టి ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి ముద్రలు. మాస్టర్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఈ 2 ముద్రలు ఎలా చేయాలి అని ఇంకోసారి చూపించమంటే సార్ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు. అందరికీ అర్థమైనాయా 2 ముద్రలు? సమాన ముద్ర, ఉదాన ముద్ర. రాఘవ సార్ నాకు ఒక చిన్న హెల్ప్ అండి. చెప్పండి నాకు మేడం. ఈ ఎడం చెయ్యి మొత్తం పైనుంచి విపరీతంగా లాగేస్తుందండి. అయితే దాన్ని ఎవరు పట్టేమనుకోండి, పట్టడమో మసాజ్ చేయడమో చేస్తే తగ్గిపోతుంది. మళ్ళీ ఓకే మేడం. ఏదైనా అంటే నాది ఎడం చెయ్యి పని షుగర్ ఏమైనా ఉందా? ఉందండి. షుగర్ వల్ల కూడా కావచ్చు మేడం. అది ఏంటంటే మనకు విటమిన్ లోపం వల్ల కానీ ఇలాంటి కారణాలు కూడా రావచ్చు. షుగర్ ఉండటం వల్ల కూడా ఇది రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కాళ్ళకు కానీ చేతులు కానీ తిమ్మిర్లు రావడం అనేది సహజంగా జరుగుతూ ఉంటది. తిమ్మిరి కూడా కాదు సార్, ఇదంతా నొప్పి వచ్చేస్తుంది విపరీతంగా లాగేస్తూను. కానీ ఎవరైనా పట్టిన మసాజ్ చేసిన మిషన్ తో తగ్గిపోతుంది మళ్ళీ వెంటనే. మంట లాంటిది ఏమైనా ఉంటుందా? లేదు. సరే, మామూలుగా ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటుంది, ఏదైనా ఒక సమయంలో వచ్చిపోతూ ఉంటుందా? అలా వస్తుంది. కొంచెం పిల్లలు ఎవరైనా పట్టిన లేకపోతే మసాజర్ చేస్తే తగ్గిపోతుంది. మళ్ళీ నాది ఎడం చేయి పని అనమాట. మళ్ళీ ఏదైనా పని చేయగానే మళ్ళీ వచ్చేస్తుంది.
దీనివల్ల ఏమర్థమవుతుందంటే అది పడుకున్నప్పుడు అట్లా వస్తుందా, లేకపోతే ఏదన్నా డే టైంలో ఉంటుంది ఇది? డే టైంలో ఒక్కొక్కసారి డే టైంలో కూడా వస్తుంది. ఒక 5 నిమిషాలు ఈ జాయింట్ల దగ్గర పట్టంగానే తగ్గిపోతుంది మళ్ళీని. అంటే బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం తక్కువ ఉండటం వల్ల అలా కూడా వచ్చింది మేడం. దీనికి ఉమ్. ఏంటంటే మీరు అలా అనిపించినప్పుడు మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. మనకు ఉదయం పూట మేడం చూపిస్తున్నారు కదా ఆ, ఆ, యోగాలో. ఆ, మీకు ఆ. ఆ చెయ్యి ఇబ్బంది అనిపించినప్పుడు ఈ చేతికి సంబంధించిన కానీ తిమ్ముళ్ళు కానీ మొద్దుబాటం అనేది ఏంటంటే ఈ మెడకు సంబంధించినటువంటి నర్వల్ సిస్టమ్ లో కూడా ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆ. ఏదైనా టెస్ట్ ఒకసారి చేయించుకోండి. ఇది ఇట్లా మన ఎక్సర్సైజ్ ఉన్నటువంటి అన్ని నేను 2 పనులు రోజుల నుంచి చెయ్యి ఎక్సర్సైజులు చేయడం మానేశాను. ఆవిడ చెప్పిన మిగతావన్నీ చేస్తున్నాను చేయాలి కానీ మేడం. భయానికి అవి చెయ్యి ఏదైనా అయితే నొప్పి పెడుతుందేమో అని. కన్వీనియంట్ బట్టి ఒక్కో రోజు ఒక్కొక్క ఎక్సర్సైజ్ పెంచుకుంటూ కొన్ని తగ్గిస్తూ ఉంటారు. మనం ఏంటంటే ముందు నేర్చుకునే వదిలేయకుండా క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తే మనకు బెనిఫిట్ ఉంటుంది. చేతికి సంబంధించిన ఎక్సర్సైజులు మనకి మేడం గానీ సార్ గానీ యోగా సార్ వచ్చి నేర్పించారు. అవి చక్కగా చేసుకోండి. ఇట్లాంటి ఎక్సర్సైజులు 2 ఉన్నాయి కదా, రోజుల నుంచి ఏం వేళ్ళు చేస్తున్నానంటే చెయ్యి ఎక్సర్సైజ్ చేయడానికి భయపడుతున్నాను సార్. ఏం కాదు మేడం, చేస్తేనే అది కదలిక లేకపోవడం వలన మీకు అది అట్లా వస్తుంది. చేతులు ఏమో తిమ్మిళ్ళు ఏమో కానీ చేస్తే మళ్ళీ నొప్పి వచ్చేస్తుందేమో, ఇంకా కాదు వీళ్ళందరినీ మేడం. ఇబ్బంది ఇప్పుడు మీరు పెట్టని మసాజ్ చేతులు చేసుకుంటే మానేస్తున్నాను. కాదు మేడం, మీరు మసాజ్ చేసుకుంటే తగ్గుతుంది అంటున్నారు కదా. అప్పుడు తగ్గుతుంది. ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అయినప్పుడు మీకు నార్మల్ అవుతుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం స్లో అయినప్పుడు మీకు ఆ నొప్పి కానీ ఆ తిమ్మురు రావడం కానీ మంట రావడం కానీ ఇలాంటి 3 రకాల లక్షణాలు వస్తాయి దీంట్లో. అవును. దీనికి ఏంటంటే విటమిన్ డి లోపం వల్ల కూడా రావచ్చు. అంటే టాబ్లెట్స్ ఇచ్చింది మా డాక్టర్, మా ఫ్యామిలీ డాక్టర్. విటమిన్ డి లోపం టాబ్లెట్లు టెస్ట్లు కాకుండా చేయిస్తే డి అనేది తెలిసింది. మనకి సూర్యుడి నుంచి వస్తుంది. మనం చక్కగా ఎక్స్పోజ్ అయితే చక్కగా కాళ్ళు చేతులు అంటే ఎక్స్పోజ్ చేయండి మీరు. రోజు ఉదయం పూట ఆ, కొద్దిసేపు సాయంత్రం పూట ఎక్స్పోజ్ చేస్తే ఈ బాధ కూడా తగ్గుతుంది. అదే విధంగా కొంచెం వెయిట్ ఉండటం వల్ల కూడా ఇలాంటి రావడానికి అవకాశం ఉంటుంది. వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఉమ్. ఇలాంటి అవకాశం ఉంటుంది. దీనికి ఏంటంటే చక్కగా ఆహారంలో మనం తీసుకున్నప్పుడు పాలు తాగే అలవాటు ఉంది మేడం. పాలు తాగుతానండి. ఎన్షూర్ కూడా కలుపుకుని దేశీ ఆవు తాగుతాను. పాలు కనుక దొరికితే మీకు బాదాము. ఆవు పాలే తాగుతానండి. ఆవు ఓకే పాలే. మేడం. దీంట్లో ఏంటంటే మనకి కాల్షియం, ఇంకోటి మెగ్నీషియం ఇలాంటి ఏదన్నా లోపం ఉన్నా కానీ విటమిన్స్ లోపం వల్ల కూడా రావచ్చు ఇలాంటిది. దీనికి ఏంటంటే మీరు బాదాం ఒకటి, నువ్వులు ఒకటి, గుమ్మడి గింజలు వీటిని లైట్ దోరగా వేయించి నేతిలో పౌడర్ లా చేసుకొని అదొక ఇప్పుడు మనకి బూస్ట్ ఎలా వాడుకుంటారు పిల్లలకి, ఆ విధంగా ఆ పౌడర్ ని రోజుకు 2 స్పూన్లు, కొంచెం పటిక బెల్లం, షుగర్ ఉందంటున్నారు కాబట్టి లేకుండా వాడితేనే అవును. బెటర్. ఈ తేనె 3 వేసుకుంటాను సార్ నేను. ఆ తేనె 1 స్పూన్ వేసుకొని ఉదయము సాయంత్రం 2 పూటల ఈ పౌడర్ వాడండి. మీకు ఈ సమస్య నుంచి బయటకు రావడానికి ఎంతగానో అవకాశం ఉంది. నేను ఆవు పాలే తీసుకుంటాను సార్. అది దేశీ ఇస్తున్నవే ఓకే. ఉదయం సాయంత్రం ఒరిజినల్ ఈ గా. పౌడర్ కలిపి తాగండి. సూర్యుడికి అయితే మీరు ఎక్స్పోజ్ టెస్ట్లు అవ్వండి. చేస్తే డి విటమిన్ తక్కువ ఉందని టెస్ట్లలో అందుకే తేలిందంటే సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వండి. ఒకసారి. టాబ్లెట్ మనకి ప్రకృతి నుంచి వచ్చేటువంటి సూర్యుడి నుంచి మనం చక్కగా ఆ విటమిన్ తీసుకోవచ్చు. డి విటమిన్ అనేది ఉదయం సాయంత్రం ఉదయం ఒక అరగంట గంట అట్లా ఎండలో ఉండండి. ఈవినింగ్ కూడా అట్లా ఉండండి. మీకు విటమిన్ డి అనేది లోపం తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వాడుకోవచ్చు థ్యాంక్ యూ మేడం. సార్. ఎక్సైజ్ ఒకటి, సూర్యుడికి ఒకటి, ఇంకోటి పౌడర్ 3 రకాలు. ఓకే మేడం, హలో థ్యాంక్ సార్, యూ. చెప్పండి మేడం. ఇది నేను ఆన్ చేసే లోపలికి మీరు ఫస్ట్ చేసిన ముద్ర చూడలేదు, సెకండ్ చూసాను. ఓకే ఫస్ట్ మేడం, అది వచ్చేసి సమాన ముద్ర మేడం. సమాన ముద్ర ఈ 4 వేళ్ళకి బొట్టన వేళ్ళు కలుపుకొని చేసిన సమాన ముద్ర వస్తుంది. ఈ బొటన వేలుని ఎందుకు అది? బొటన వేలుని ఈ 4 వేళ్ళకి టచ్ చేసి ఉంచాలి. సేమ్ అంతే. అది దేనికి సార్ అది? ఇది వచ్చేసి మనకి బాడీలో ఉన్న అన్ని అసమతుల్యతలు తొలగిపోవటానికి. సమాన ముద్ర వలన శరీరంలోంటి సమస్యలు ఏమైనా ఉన్నా కానీ త్రిదోషాలు ఉంటాయి కదా, వాత పిత్త కప్ప దోషాలు అవి తొలగిపోవడానికి ఈ ముద్రను వేసుకుంటే మనకి అవి తగ్గిపోతాయి. ఎంత టైమింగ్ ఎంత? టైం వచ్చేసి 50 నిమిషాలు చేయొచ్చు మేడం. 15 నిమిషాలు చేయొచ్చు, ఉదయము మధ్యాహ్నం సాయంత్రం అట్లా. థ్యాంక్స్ అండి. ఓకే మేడం. మరి ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వివరించారు. మేడం గారు డౌట్ కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ అవకాశం రంగనాథ్ సార్ గారికి చదువుతోటి ఆత్మ ప్రణామం. క్రాంతి కుమార్ గారు. మీకు మా ధన్యవాదాలండి. ఎదురు చూస్తున్నాను ఈ టైం కోసం అన్నట్టు నుండి.
ఓకే. లేదు సార్, కంటిన్యూ మేడం. నమస్తే మేడం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ముందుగా నా యొక్క కన్న తల్లిదండ్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. మహాతర ఫౌండేషన్ ద్వారా మనకి ఇంత చక్కటి కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి రంగాల మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి లలితా మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం కాదని ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో సమగ్ర జీవనశైలి ఈ కార్యక్రమంలో భాగంగా మన వివిధ రకాల జబ్బులు, ఆ జబ్బుల నివారణకి ఎలాంటి ఆహారము మరియు కషాయాలు తీసుకొని నివారించుకోవచ్చు తెలుసుకుందాము. ఇప్పుడు మనము జీవిస్తున్న ఈ జీవన శైలిలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఎన్నో తినకూడని పదార్థాలు తింటూ మనంతటా మనమే వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీది. కొన్ని మరీ తెచ్చుకుంటున్నాము. మేడం వినిపిస్తుందా మేడం? ఎవరో అన్మ్యూట్ చేసుకోవాలండి, వేరే వాళ్ళు అన్నిట్లో. మేడం ఇప్పుడు వినిపిస్తుందా మేడం? మేడం వినిపిస్తుందా అండి? ఎస్ సార్, వినిపిస్తుంది. ఇందాక బ్రేక్ అవుతుంది. ఓకే, సారీ మేడం. ఈ రకమైన ఒక చెడు జీవన శైలిని పాటిస్తూ మనము మనంతటా మనమే ఎన్నో రకాల జబ్బుల్ని కొని తెచ్చుకుంటున్నాము. మరి ఈ జబ్బులు ఆల్రెడీ వచ్చేసే, మంచి చెడు మనకు తెలియదు. చెడే అండి, మంచి అయితే కాదు. ఆల్రెడీ మన ప్రతి ముగ్గురులో ఇద్దరికి ఏదో ఒక రకమైన జబ్బు ఉంటుంది. వాటికి మనం పెట్టుకున్న పేరు దీర్ఘకాలిక వ్యాధులు. షుగర్, బీపీ, మధుమేహము, డయాబెటీస్. అంటే ఇది నిజంగా దీర్ఘకాలిక వ్యాధి అండి? కాదే కాదు. సరేనా? మనం ఇప్పటికీ మించిపోయినది అయితే ఏమీ లేదు. మనం ఎప్పటికైనా సరే మేల్కొని సరైన ఆహారాన్ని తీసుకున్నట్లయితే, సరైన పళ్ళు కానీ సరైన కషాయాలు తాగినట్లయితే 6 నుంచి 1 సంవత్సరం 1.5 సంవత్సరం లోపు ఈ యొక్క జబ్బుల్ని నివారించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని రకాల జబ్బుల్ని తీసుకొని దాన్ని నివారించుకోవడానికి ఏమేమి తీసుకోవాలి, ఆహారం, ఎలాంటి ఆహారం? ఇది ప్రధానంగా అండి సిరిధాన్యాల మీద చెప్తాను. సిరిధాన్యాలు ప్లస్ కషాయాల గురించి చెప్తాను. ఒక్కొక్క జబ్బు దానికి ఎలా పాటించాలి. ఈ సిరిధాన్యాలు కూడా మనకు తెలుసు. 5 రకాల సిరిధాన్యాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. కొర్రలు, అంటుకొర్రలు, సామలు, ఇవి మనకు తెలిసినవి, ఊదలు, ఇవి. కానీ వాటిని కూడా ఒక పద్ధతి ప్రకారంగా తీసుకున్నట్లయితే మనకి ఈ జబ్బులు అనేటివి త్వరగా తగ్గిపోతాయి. ఈ సిరిధాన్యాలతో పాటు మనకు లభించే ఆకులతోటే కషాయం కూడా చేసుకుని తాగినట్లయితే పరగడుపున ఆ జబ్బు అనేది త్వరగా తగ్గుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే కషాయం, ఏ కషాయం అయినా సరే ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి అంటే 150 మిల్లీలీటర్లు, అంటే ఒక పెద్ద గ్లాస్ అనుకోండి. ఒక పెద్ద గ్లాస్ నీళ్ళని బాగా పొయ్యి మీద పెట్టి మరిగించాలి. ఆ మరిగేటప్పుడు ఇప్పుడు నేను ఆకులు చెప్తానండి. ఒక్కొక్క జబ్బుకి ఒక రకమైన ఆకు ఉంటుంది. ఆ ఆకులను అట్లా వేసుకొని కనీసము ఒక 15 నిమిషాల పాటు మరిగించాలి. మరిగించినాక దాన్ని ఫిల్టర్ చేసుకుని ఆకుల్ని బయటపడేసి ఆ నీళ్ళని అలాగే చల్లార్చుకుని తాగొచ్చు. అది తాగడం కష్టం అనుకున్నప్పుడు దానిలో కొంచెము మాత్రము తాటి బెల్లాన్ని కొంచెం వేసుకొని కలుపుకుంటే మనకి ఆ ఆకుల ద్వారా వచ్చే వగరు అనేది మనకు తెలియకుండా ఉంటుంది. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము ఈ షుగర్ గురించి తెలుసుకుందాం. ఈ షుగర్కి ఎలా నివారించుకోవాలి. షుగర్కి ఇప్పుడు నేను ఒక 6 రకాల కషాయాలు చెప్తాను. అవి ఒక వారం పాటు ఒకటి వారం చేసుకుంటూ మళ్ళీ రిపీట్ చేసుకోవాలన్నమాట. మొదటి వారము తిప్పతీగ ఆకు. ఈ తిప్పతీగ ఆకు కషాయం తాగాలన్నమాట. ఇది పరగడుపునే తిప్పతీగ ఆకు కషాయం ఆకులు ఎన్ని తీసుకోవాలి మళ్ళీ డౌట్. ఒక గుప్పెడు తీసుకోండి. పెద్ద ఆకులు అయితే ఒక 10 నుంచి 20 ఆకులు, చిన్న ఆకులు అయితే ఒక గుప్పెడు తీసుకోండి. ఆ గుప్పెడు ఆకుల్ని మీరు దానిలో మరిగించి తీసుకోండి. సో మొదటి వారము తిప్పతీగ ఆకు జ్యూస్ తాగాలి. 2వ వారము మెంతులు జ్యూసు. 3వ వారము పుదీనా. 4వ వారము నేరేడు ఆకు కానీ మునగాకు కానీ. 5వ వారము దొండకాయ ఆకు. 5 వారాలు అయిపోయినాక మళ్ళీ ఇది రిపీట్ చేయాలి. మొదటి వారం నుంచి మళ్ళీ మీరు చేశారో అలా రిపీట్ చేస్తూ తాగాలి. ఇది పరగడుపును తాగటం. మరి ఆహారం ఏం తీసుకోవాలి? ఈ ఆహారాన్ని కూడా మనకున్న ఈ సిరిధాన్యాల్లో రోజుకి ఇంత అనమాట. అంటే మొదటి 2 రోజులు కొర్రలతో చేసిన ఆహారం. ఈ కొర్రలతో చేసిన ఆహారాన్ని మీరు అన్నంగా అయినా చేసుకొని తినొచ్చు, లేదా వీలైతే గంజిలాగా చేసుకుని తాగితే, అమ్మల్లి గంజి చేసుకుంటామండి, చాలా మంచిది. ఇది ఆహారం చేసుకోవాలన్నమాట. ఈ సిరిధాన్యాలు ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా తీసుకోకూడదు. ఖచ్చితంగా నానబెట్టాలి. రాత్రంతా నానబెడితే చాలా మంచిది. అంత వీలు మాకు సమయం లేదనుకున్నప్పుడు కనీసము 4 గంటల నుంచి 5 గంటల పాటు నానబెట్టాలన్నమాట. ఇప్పుడు ఇది ఒక వారం పాటు ఎలా తీసుకోవాలి. ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కొర్రలను ఏమంటే మొదటి 2 రోజులు కొర్రలు తీసుకోవాలి.
ఆ తర్వాత తర్వాత 2 రోజులు తామెలు తీసుకోవాలి. తర్వాత 2 రోజులు అరికెలు, ఆ తర్వాత ఊదలు, తర్వాత 2 రోజులు అంటుకొరలు. మళ్ళీ ఇదే పద్ధతిని మీరు రిపీట్ చేయాలన్నమాట. ఇలా చేసినట్లయితే ఇప్పుడు మనం షుగర్ గురించి మాట్లాడుతున్నామండి. 6 నెలల్లో మీరు అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. 6 నెలల తర్వాత మీరు వెళ్ళి చూపించుకున్న షుగరు ఆటోమేటిక్గా అది తగ్గిపోయి ఉంటుంది. అలాగ 2 సంవత్సరాల పాటు పాటిస్తే ఇంకా అది మీ జన్మలో మీ జీవితంలోకి రాదు. ఇలాగండి ఇప్పుడు మనం రకరకాల జబ్బుల గురించి చెప్పుకున్నాము, సరేనా? టైంను బట్టి చెప్పుకున్నాము. తర్వాత ఇప్పుడు బీపీ గురించి చెప్తాం. ఇది కూడా ప్రతి ఒక్కరికి ఎక్కువ మందిలో ఉంటుంది బీపీ. ప్రతి ఒక్కరు టాబ్లెట్ 1-2 వేస్తూనే ఉంటారు. సో బీపీకి అయితే మొదటి వారంలో బిల్వపత్రి ఆకు ఆ కషాయం తీసుకోవాలి. 2వ వారంలో తులసి ఆకు కషాయము, 3వ వారంలో కొత్తిమీర, 4వ వారంలో బ్రహ్మజముడు, 5వ వారము సర్వగంధ ఆకు. ఈ 5 కషాయాలు ఇలా వారం పాటు ప్రతి వారం చేసుకొని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. ఇదే సమయంలో ఏం ఆహారం తీసుకోవాలి? ఆహారం అనేది కొర్రలు 2 రోజులు, సామెలు 2 రోజులు, అరికెలు 2 రోజులు, ఊదలు 2 రోజులు, అంటుకొరలు 2 రోజులు. ఇది నిజంగా ఇలా పాటించాలి. ఇలా తీసుకోకుండా పోతే ఏమవుతుందని మీకు ప్రశ్న కూడా రావచ్చండి. ఇలా తీసుకున్న దానివల్ల మనకున్న జబ్బు త్వరగా తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అంతేగాని నేను అది తీసుకుంటాను, ఇది ముందు తీసుకుంటాను, తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇలా పాటించినప్పుడు మనకున్న జబ్బుని త్వరగా తగ్గించుకోవచ్చు. మరొక ముఖ్య గమనిక ఏంటంటే ఏ 2 సిరిధాన్యాలు కలిపి తీసుకోకూడదు. ఈరోజు కొర్రలు తింటే అదే తినండి అంతే. అంతేగాని సగం కొర్రలు తింటాను, సగం ఇంకోటి సామెలు తింటాను అనేది అలా పొరపాటును కూడా చేయకండి. అలా చేస్తే మీకున్న జబ్బు తగ్గకపోగా అది వేరే రకమైన కారణాలు కూడా దారి తీసేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత థైరాయిడ్, ఇది కూడా ఎక్కువ మంది మహిళల్లో ఉంటుంది, మహిళలు అందరికీ ఉంటుంది. అలాగే పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, హార్మోన్స్, వీటికన్నిటికీ ఏం తాగాలి? మొదటి వారం పాటు కషాయము బిల్వపత్రి ఆకు, 2వ వారము కానుగ ఆకు, 3వ వారము చింత చిగురు ఆకు, 4వ వారము మునగపొత్త కానీ గోంగూర కానీ లేదా తమలపాకు, ఏది దొరికితే అది. మళ్ళీ 4 వారాలు అయిపోయినా మళ్ళీ మీరు రిపీట్ చేయాలి. ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ ఉండాలి. కనీసం 6 నెలల పాటు చేయాలండి. ఒక వారం తాగితే తగ్గిపోతుందని ఇక్కడ చెప్పట్లేదు ఎవరు. కనీసం 6 నెలల పాటు మీరు తాగాల్సిందే. మరి దీనికి ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ థైరాయిడ్ తగ్గించుకోవాలంటే ఎలాంటి ఆహారం? సామెలు మొదటి 3 రోజులు సామెలు తినాలి. తర్వాత 1 రోజు కొర్రలు, 2వ రోజు అరికలతో చేసిన దాన్ని ఆహారము, 4వ రోజు ఊతలతో చేసింది, చివరి రోజు అంటుకొర్రలు. మళ్ళీ ఇదే పద్ధతి రిపీట్ చేయాలి. అంటే 3 రోజులు సామెలు తింటే 1 రోజు కొర్రలు, 1 రోజు అరికెలు, 1 రోజు ఊదలు, చివరి రోజు అంటుకొర్రలు. ఇలా చేసుకుంటుంది అనమాట. తర్వాత అస్తమా లేదా క్షయ, వీళ్ళకి ఎలాంటి తీసుకోవాలి? వీళ్ళు ఇక్కడ మనకి పెద్ద ఇబ్బంది లేదు జ్యూసులు తాగడంలో. వీళ్ళు ఏదైనా సరే ఒక 2-3 జ్యూసులు తాగొచ్చానండి. మిరియాలు కానీ, అల్లము కానీ, పసుపు కానీ, సొంటి కానీ, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఈ కషాయాలు మీకు నచ్చింది ఒక వారం తీసుకుంటూ తాగండి, సరేనా? అలాగా ఇది సింపుల్గానే ఉంటుంది. మరి ఆహారంలో సిరిధాన్యాలు ఏం తీసుకోవాలి? కొర్రలు అనేది 2 రోజులు తీసుకోవాలి, సామెలు అనేది ఒక 2 రోజులు, అరికెలు కూడా 2 రోజులు, ఊదలు 2 రోజులు, అంటుకొరలు 2 రోజులు. ఇది అస్తమాకి నివారించుకోవడానికి. తర్వాత అతి పెద్ద సమస్య కిడ్నీలో రాళ్ళు. ప్రతి ఒక్కరికి ఎక్కువ మందికి ఉంటుందండి కిడ్నీలో రాళ్ళు అనేది. దీనికి ఎలాంటి కషాయాలు తాగాలి చూద్దాము. కిడ్నీలో రాళ్ళకి మొదటి వారం పాటు పుదీనా కషాయం తీసుకోవాలి. 2వ వారము కొత్తిమీర కషాయము, 3వ వారము అరటి బొంద ఉంటుంది కదండి, అది తీసుకోవాలి. 4వ వారము గోంగూర, 5వ వారము కస్తూరి యొక్క ఆకులు. ఇలాగా 5 వారాలు అయిపోయినాక మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తూ రావాలి. మరి ఆహారం ఏమి తీసుకోవాలి? కిడ్నీలో రాళ్ళు తగ్గించిన ఎలాంటి ఆహారం తినాలి? కొర్రలు 2 రోజులు, సామెలతో చేసిన ఆహారం 2 రోజులు, అరికెలు 2 రోజులు, ఊదలు 2 రోజులు, అంటుకొరలు 2 రోజులు. ఈ పద్ధతిని ఫాలో అయితే మళ్ళీ రిపీట్ చేసుకోండి సరే. రిపీట్ చేసుకున్నప్పుడు ఈ కిడ్నీలో రాళ్ళు అనేటివి త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, అసిడిటీ, దీనికి ఎలాంటి కషాయాలు తీసుకోవాలో చూద్దాము. దీనికి మొదటి వారంలో మెంతుల కషాయము, 2వ వారంలో తమలపాకు కషాయము, 3వ వారంలో కానుగాకు కషాయము, 4వ వారంలో తంగేడు ఆకు కషాయము, 5వ వారంలో ఆల్స్పైస్ ఆకు, ఈ కషాయం తీసుకోవాలి. మరి దీనికి ఆహారం ఎలా తీసుకోవాలి? సిరిధాన్యాల ఆహారం ఎలా తీసుకోవాలంటే కొర్రలు అనేది మొదటి 3 రోజులు, అంటుకొర్రలు తర్వాత 3 రోజులు, సామెలు 1 రోజు,
అరికెళ్ళ ఒకరోజు, ఊదలు ఒకరోజు. ఇలాగా తర్వాత ఆ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ రావాలి. తర్వాత కీళ్ళ నొప్పులు లేదా కీళ్ళ వాపులు, ఈ జబ్బు తగ్గడానికి ఎలాంటి కషాయాలు తీసుకోవాలి? దీనికి ఏమంటే మొదటి వారము ఆర్యత ఆకు తీసుకోవాలి, ఆ కషాయము. రెండవ వారము రావి ఆకు కషాయము. మూడవ వారము బిల్లపత్రి ఆకు కషాయము. నాలుగవ వారము గోంగూర ఆకు కషాయము. ఐదవ వారము జామ ఆకు కషాయము. మరి ఆహారాన్ని ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కీళ్ళ నొప్పులు తగ్గించుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కొర్రలు అనేది మొదటి 3 రోజులు తీసుకోవాలి. అండు కొర్రలు తర్వాత 3 రోజులు. ఆ తర్వాత సామెలతో చేసిన ఆహారాన్ని ఒకరోజు తీసుకోవాలి. ఆ తర్వాత అరికెల ఆహారము, ఆ తర్వాత ఊదలు చేసిన ఆహారము తీసుకోవాలి. ఆహారం అంటే అన్నం కానీ తీసుకోవచ్చు, లేదా జ్యూస్ గంజిలాగా చేసుకొని తాగొచ్చు. ఆ తర్వాత నరాల సమస్యను తగ్గించుకోవడానికి ఎలాంటి కషాయాలు తీసుకోవాలో చూద్దాము. మొదటి వారము వాళ్ళు గరిక ఉంటుంది కదండి, గరికతో కషాయం తీసుకోవాలి. తర్వాత వారము జామాకు కషాయం తీసుకోవాలి. ఆ తర్వాత వారము పార్యతాకు, తర్వాత సదాపాకు. ఇలా 4 వారాల తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి. వీళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే కొర్రలు 2 రోజులు, అండు కొర్రలు 2 రోజులు, సామెలు 1 రోజు, అరికెలు 1 రోజు, ఊతలు 1 రోజు. ఇదే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి మీరు. ఆ తర్వాత గుండె సంబంధ సమస్యలకి మొదటి వారము దోసకాయ కషాయం తీసుకోవాలి, ఆ యొక్క ఆకు. తర్వాత వారము సొరకాయ ఆకు కషాయము. మూడవ వారము బూడిద గుమ్మడికాయ, దాన్ని డైరెక్ట్గా జ్యూస్ తీసుకొని తాగొచ్చు. ఆ పొండే తీసుకోవచ్చు. మీరు ఆకు దొరకపోతే పొండే తీసుకొని తినండి, ఆ కషాయం తాగండి. ఇవి 200 ml తీసుకోవాలి గుండె దెబ్బ తిరిగిన వాళ్ళు. మరి సిరిధాన్యాలు అయితే సామెలు ఒక 2 రోజులు, అరికెలు ఒక 2 రోజులు, కొర్రలు 1 రోజు, ఊదలు 1 రోజు, అండు కొర్రలు 1 రోజు. ఇది అన్నమాట. ఇక తర్వాత ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్య వెన్నుపూస. ఏదో ఒక L5, L4 అంటారు కదా, అవి దెబ్బతింటాము, ఆ డిస్కులు దెబ్బతిన్నాము. దీంతో ఎక్కువ మంది బాధపడతారు. ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళు, ఎక్కువ దూరం బండి మీద ప్రయాణించే వాళ్ళకి ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. బరువు ఎత్తే వాళ్ళకి వీళ్ళు ఎలా తీసుకోవాలి? వీళ్ళు మొదటి వారము కరివేపాకు కషాయం తీసుకోవాలి. రెండవ వారము పార్యతాకు, మూడవ వారము జామాకు. మరి వీళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే కొర్రలు మొదటి 3 రోజులు, అండు కొర్రలు తర్వాత 3 రోజులు, సామెలు 1 రోజు, అరికెలు 1 రోజు, ఊదలు 1 రోజు. ఈ యొక్క ఆహారం తీసుకున్నట్లయితే మీరు ఈ వెన్నుపూస సమస్యల్ని త్వరగా తగ్గించుకోవచ్చు. తర్వాత మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఎలాంటి కషాయాలు తాగాలి? మొదటి వారము పునర్నవ ఆకుని మనము అటుకు మామిడి ఆకు అంటాం. అటుకు మామిడి నేల మీద కూడా పెరుగుతుంది, ఆ ఆకు తీసుకోవాలి, ఆ ఆకు కషాయం. రెండవ వారము పార్యతాకు కషాయం తీసుకోవాలి. మూడవ వారము కొత్తిమీర, 4వ వారము పుదీనా, 5వ వారము రణపాల ఆకు. నాగవతి మేడం చిన్నగా చెప్తానండి. అలాగే వీళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే సామెలు మొదటి 2 రోజులు, అరికెలు తర్వాత 2 రోజులు, కొర్రలు ఆ తర్వాత 1 రోజు, ఊదలు తర్వాత 1 రోజు, అండు కొర్రలు తర్వాత 1 రోజు. ఇది మూత్రపిండ సమస్యలకి తీసుకోవాల్సిన కషాయాలు మరియు ఆహారం. తర్వాత ఫర్టిలిటీ అంటే సంతానలేమితో బాధపడే వాళ్ళు మొదటి వారము రావి ఆకు, రెండవ వారము వేప ఆకు, మూడవ వారము మునగ ఆకు, 4వ వారము తమలపాకు. తర్వాత మళ్ళీ దీన్ని రిపీట్ చేసుకుంటూ రావాలి ఈ కషాయాలు. మరి వీళ్ళ ఆహారం ఎలా ఉండాలంటే కొర్రలతో చేసిన ఆహారము మొదటి 2 రోజులు, తర్వాత 2 రోజులు సామెలతో చేసిన ఆహారము, ఆ తర్వాత అరికెలతో చేసిన ఆహారం తర్వాత 2 రోజులు, ఆ తర్వాత ఊదలతో చేసిన 2 రోజులు, తర్వాత అండు కొర్రలతో చేసిన 2 రోజులు. ఇలాగా దీన్ని రిపీట్ చేస్తూ రావాలి. తర్వాత యూరిన్ సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్, అక్కడ మంట అలా ఉంటుంది కదా, వాళ్ళకి ఎలా తీసుకోవాలంటే కషాయాలు మొదటి వారము రణపాలాకు తీసిన కషాయము, రెండవ వారము కొత్తిమీర కషాయము, మూడవ వారము పుదీనా కషాయము, 4వ వారము మునగాకు కషాయము, 5వ వారము పునర్నవాకు అంటే అడుగు మామిడాకు కషాయం తీసుకోవాలి. మరి వీళ్ళ ఆహారం ఎలా తీసుకోవాలి అంటే మొదటి 3 రోజులు సామెతో చేసిన ఆహారము, తర్వాత 3 రోజులు అరికెలతో చేసిన ఆహారము, తర్వాత రోజు కొర్రలతో చేసిన ఆహారము, ఆ తర్వాత రోజు ఊదలతో చేసిన ఆహారము, తర్వాత అండు కొర్రలు. ఇదే యొక్క ఆహారాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ రావాలి. తర్వాత చర్మ సమస్యలు, మనకి చర్మం మీద రకరకాల
దద్దుర్లు, సోరియాసిస్ కావచ్చు ఇలాంటివి. సోరియాసిస్ వేరుగా ఉంది. చర్మ సమస్యలు అంటే మనకు వస్తున్న దద్దుర్లు చూద్దాము. మొదటి వారము వెళ్ళు కలబంద కషాయం తీసుకోవాలి. రెండవ వారము గరిక, మూడవ వారము తులసి ఆకు. ఇవి తీసుకుంటూ వీళ్ళు ప్రతి వారము కనీసము ఒక నువ్వుల లడ్డు తీసుకోవాలి. తప్పకుండా నువ్వుల లడ్డు కూడా తీసుకోవాలి. అలాగే చర్మం మీద స్వచ్ఛమైన నువ్వులను రాసుకున్నట్లయితే ఈ యొక్క చర్మ సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చు. మరి వీళ్ళు తీసుకోవాల్సిన ఆహారం ఎలా ఉండాలి అంటే సామెలు 2 రోజులు, అరికెలు 2 రోజులు, కొర్రలు 1 రోజు, ఊదలు 1 రోజు, పండు కొర్రలు 1 రోజు. వీటితో చేసిన అన్నం కానీ లేదా గంజి కానీ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎక్కువగా మనకి వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ చాలా వరకు పడిపోతుంటాయి డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు. దీనికి ఎలాంటి కషాయాలు తీసుకోవాలో చూద్దాము. ప్లేట్లెట్స్ పెరగడానికి ఏం చేయాలి అంటే మొదటి వారము బొప్పాయి యొక్క ఆకు కషాయం, రెండవ వారము మునగాకు, మూడవ వారము చింత చిగురు, నాలుగవ వారము తిప్పతీగ లేదా వెలక్కాయ ఆకు లేదా తాజాకు. వీటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చండి. తర్వాత ఇవి రిపీట్ చేస్తారండి. వీళ్ళ ఆహారము 2 రోజులు సామెలు తీసుకోవాలి, తర్వాత 2 రోజులు అరికెలు, తర్వాత రోజు కొర్రలు, తర్వాత రోజు ఊదలు, తర్వాత రోజు అంటుకొర్రలు. ఆ తర్వాత పక్షివాతం నుంచి ఎలా బయటపడాలి, దీనికి ఏ కషాయం తాగాలో చూద్దాము. పక్షివాత సమస్యలు ఉన్న వాళ్ళు మొదటి వారము బిల్వపత్రి ఆకు, రెండవ వారము గరిక ఆకు, మూడవ వారము తిప్పతీగ ఆకు, నాలుగవ వారము పుదీనా ఆకు. ఈ యొక్క కషాయాలు తీసుకోండి. వీళ్ళ ఆహారము మొదటి 2 రోజులు కొర్రలు, తర్వాత 2 రోజులు అండుకొర్రలు, తర్వాత రోజు అరికలు, ఆ తర్వాత రోజు ఊదలు, తర్వాత సామెలు తీసుకోవాలి. ఆ తర్వాత సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి కషాయాలు తాగాలో చూద్దాం. వీళ్ళు మొదటి వారము కొత్తిమీర కషాయము, రెండవ వారము బ్రహ్మి కషాయము, మూడవ వారము కలబంద ఈ కషాయం తాగాలి. వీళ్ళ ఆహారం ఎలా ఉండాలంటే మొదటి 3 రోజులు కొర్రలతో చేసిన ఆహారము, తర్వాత 3 రోజులు అండుకొర్రలు, తర్వాత 1 రోజు అరికలు, తర్వాత రోజు ఊదలు, తర్వాత సామెలు ఇలా ఉండాలి. తర్వాత మలబద్ధకము మరియు ఇది పైల్స్ కూడా ఉపయోగపడుతుంది. పైల్స్కి ఎలా ఉండాలి. వీళ్ళు మొదటి వారము జామాకు, రెండవ వారము తంగేడి ఆకు, మూడవ వారము మెంతి ఆకు, నాలుగవ వారము కానుగ ఆకు. ఇది మళ్ళీ మీరు రిపీట్ చేస్తూ రావాలి. మరి వీళ్ళ ఆహారం ఎలా, మలబద్ధకానికి ఆహారం ఎలా తీసుకోవాలంటే అండుకొర్రలు 3 రోజులు, కొర్రలు 1 రోజు, అరికెలు 1 రోజు, ఊదలు 1 రోజు, సామెలు 1 రోజు. తర్వాత పంటి సమస్యలు కూడా ఎక్కువగా మనకి 40 years దాటినాక వస్తూ ఉంటాయండి. వీళ్ళకి ఎలా తగ్గించుకోవచ్చు. వీళ్ళు మొదటి వారము ఈతాకు కషాయము, రెండవ వారము రావి ఆకు, మూడవ వారము పసుపు చెట్టు ఆకు వస్తుంది కదా, అది తీసుకోవచ్చు, పసుపు ఆకు, నాలుగవ వారము జామ ఆకు, ఐదవ వారము కానుగాకు. మళ్ళీ ఇవి రిపీట్ చేస్తూ ఉండాలి. ఈ పంటి సమస్యలను వాళ్ళ ఆహారం ఎలా తీసుకోవాలంటే సామెలు 3 రోజులు, అరికెలు 3 రోజులు, కొర్రలు 1 రోజు, ఊదలు 1 రోజు, అండుకొర్రలు 1 రోజు. తర్వాత గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీలు వాళ్ళు ఎలాంటి కషాయాలు తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది అంటే మొదటి వారము చామంతి ఆకు కషాయము, రెండవ వారము లెమన్ గ్రాస్ కషాయము, మూడవ వారము పుదీనా కషాయము, నాలుగవ వారము గోంగూర. అంటే వీళ్ళకి ఏమైనా సమస్యలు కాదు, గర్భవతిగా ఉన్నప్పుడు ఇవి తీసుకున్నప్పుడు చాలా మంచిదండి ఇక్కడ చెప్పడం. అలా వీళ్ళ ఆహారం ఎలా ఉండాలి అంటే కొర్రలు 2 రోజులు, అండుకొర్రలు 2 రోజులు, అరికెలు 2 రోజులు, ఊదలు 2 రోజులు, సామెలు 2 రోజులు ఇలా తీసుకోవచ్చు. తర్వాత నిమోనియా, ఇది కూడా ఎక్కువ మంది మనము ఎక్కువగా ఈ వర్షాకాలం శీతాకాలం ప్రారంభం చూస్తుంటాము. ఇది ఉన్న వాళ్ళు మొదటి వారము పసుపు కషాయము, రెండవ వారము జీలకర్ర కషాయము, మూడవ వారము సొంటి కషాయము, నాలుగవ వారము గరిక, ఐదవ వారము తిప్పతీగ ఆకు కషాయం. 5 వారాల తర్వాత మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తూ రావాలి. మరి నిమోనియా తగ్గించుకునే ఆహారం ఎలా ఉండాలంటే వీళ్ళు ఖచ్చితంగా గంజి తీసుకోవాలి, కొర్రల గంజి తీసుకోవాలి, అన్నం కాకుండా కొర్రల గంజి మొదటి 3 రోజులు తీసుకోవాలి. తర్వాత అండుకొర్రలు 1 రోజు, అరికెలు 1 రోజు, ఊదలు
ఒకరోజు, సామెలు ఒకరోజు. ఇది నిమోనియాకి తగ్గించుకోవడానికి. తర్వాత ఫ్యాటీ లివర్, ఇది కూడా ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న వ్యాధి. వీళ్ళు మొదటి వారము బిల్వపత్రి ఆకు ఈ కషాయం తీసుకోవాలి. రెండవ వారము సాదాపాకు కషాయము, మూడవ వారము పుదీనా ఆకు కషాయము, నాలుగవ వారము తమలపాకు కషాయం తీసుకోవాలి. అలాగే వీళ్ళు ప్రతి వారము కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె అంటే ఫ్రెష్ అంటే గానుగ చెప్తున్నాను, అది వీళ్ళు ప్రతి వారము 3 చెంచాలు అనమాట, రోజుకి 3 చెంచాలు పోల్చిన తీసుకుంటూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు మనకి ఫ్యాటీ లివర్ అనేది తగ్గుతుంది. మరి వీళ్ళు ఆహారం ఎలా తీసుకోవాలంటే సామెలు 3 రోజులు, అరికెలు 3 రోజులు, ఊదలు 3 రోజులు, కొర్రలు 1 రోజు, అండు కొర్రలు 1 రోజు. చివరగా బాలింతగా ఉన్నప్పుడు వీళ్ళు ఎలా తీసుకోవాలో చూద్దాం. బాలింతగా ఉన్న వాళ్ళు మొదటి వారము చామంతి ఆకు కషాయము, రెండవ వారము లెమన్ గ్రాస్ కషాయము, మూడవ వారము పుదీనా కషాయము, నాలుగవ వారము గోంగూర కషాయము తీసుకోవాలి. ఇది మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి వాళ్ళు ఆ యొక్క స్టేజ్ నుంచి బయటకు వచ్చేంత వరకు. ఆ తర్వాత వీళ్ళ ఆహారం ఎలా ఉండాలంటే సామెలు 3 రోజులు, అరికెలు 1 రోజు, కొర్రలు 1 రోజు, ఊదలు 1 రోజు, అండు కొర్రలు 1 రోజు, సజ్జలు ప్రతిరోజు 1 పూట అనమాట సజ్జలతో చేసిన ఆహారం తీసుకోవాలి. ఇవి మనకి ఉన్న రకరకాల జబ్బులు తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన కషాయాలు, సిరిధాన్యాల ఆహారం. ఇక్కడ ఒక చిన్న గమనికండి, ఈ కొందరికి కూరలు తిన్నప్పుడు స్త్రీలలో పాలు అనేది కొంచెం తక్కువ కావచ్చు, దాని గురించి అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ గమనిక మాత్రం చెప్తున్నాను దీన్ని ఇక్కడ. వీటితో పాటు మనకి లభ్యమవుతున్న మన తోటలో లేదంటే మన ఊర్లో మన ప్రాంతంలో పండిన పళ్ళని మాత్రమే తినండి. మనం పొల్లనంగానే యాపిల్, కివి అవి ఎక్కడ పండుతాయో మనకు తెలియదు, కనీసం మన రాష్ట్రంలో పండవు, మన దేశంలో అయితే పండవు. కివి అసలు మన దేశంలో పండిన ఆ పంట, మనం బోట్ల మీదకి వెళ్ళిపోతాం. అది కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ తెలిసింది. అవి కాకుండా అన్ని ఫలాల కన్నా అత్యద్భుతమైన ఫలము జామ పండు అండి. జామ పండు తినమని చెప్పి మనకి ఏ డాక్టర్ కూడా చెప్తాడో చెప్పడు, ఎందుకంటే అది అంత అమృతం కాబట్టి. అది తింటే మన డబ్బులు తగ్గిపోతాయి, మళ్ళీ మీరు హాస్పిటల్కి పోరు, ఇంకా వాడికి బిల్లు రాదు, వాళ్ళకి డబ్బులు రాదు. అత్యద్భుతమైన పండు, అమృత ఫలం అంటారు జామ పండు. జామ పండు తీసుకోండి. సీతాఫలం, దానికి నీళ్ళు కూడా పోయి సీతాఫలం ఒక మూల మొలుస్తుంది, గోడలో కూడా మొలుస్తుంది సీతాఫలం, అది తీసుకోండి. ఇంకా బొప్పాయికాయ ఇళ్లలో ప్రతి వారి ఇంట్లో ఉంటుంది, మనం వేసుకుంటే ఉంటుందండి. ఒకవేళ పట్టణాల్లో ఉన్నా కానీ మీరు మేడ మీద వేసుకోండి, ఒక కుండీలో వేసుకోండి, కాస్తుంది బొప్పాయికాయ. సపోటా, ఆ సపోటా దానికి ఒక ముందు కూడా కొట్టచ్చు, సరేనా, అదే ఒక పాలు ఇస్తూ ఉంటుంది, అది దానికి సపోటా. ఇవి తీసుకోండి. పుచ్చకాయలు కూడా తీసుకోవచ్చండి, కానీ ఇప్పుడు పుచ్చకాయల్లో దానికోసం ఇంజక్షన్లు వేస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఈ 4 పళ్ళు అనేది మనం నిరభ్యంతరంగా మన ఇంట్లో పండించుకోవచ్చు, వాటికి ఎలాంటి ముందు కొట్టరు, అద్భుతమైన అమృత ఫలాలండి. ఇంతవరకు మనము జబ్బులో ఉన్న వాళ్ళు చెప్పుకున్నాము. ఎవరన్నా నాకు ఏ జబ్బు లేదు, మరి నేనేం తీసుకోవాలి, ఈ సిరిధాన్యాలు ఎలా తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు ప్రతిరోజు రెండు రోజులకి ఒక దాని తీసుకోవచ్చు అండి. వాళ్ళకి ఎలాంటి నియమాలు అయితే లేవు, కానీ 2 రోజులు ఒక కొర్రలు తినాలండి, తర్వాత 2 రోజులు అండు కొర్రలు, తర్వాత సామెలు, ఊదలు అలా తీసుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. కానీ మీకు నచ్చిన కషాయాన్ని తాగండి. మనకి లేచిన మొదలుకొని ఖచ్చితంగా టీయో కాఫీయో తాగాలి, లేకపోతే రోజు గడవదు. ముందు ఆ పాలు తాగడము, టీ కాఫీ తాగడం ఆపేసింది. మీకు ఒకవేళ బర్రె పాలు లేదా గేదె పాలు దొరికినప్పుడు తాగొచ్చేమో కానీ, టీ లేకుండా తాగొచ్చేమో కానీ దానివల్ల ఉపయోగం అయితే లేదు. కాల్షియం వస్తుందని అది ఉత్తమ మాట. అది కాల్షియం అనేది మనకి వేరే రకంగా కూడా అందుతుంది, అంతేగాని భూమి మీద ఏ జీవి కూడా సంవత్సరం తర్వాత అమ్మ పాలు తాగదు. మనం మాత్రము 70 సంవత్సరాలు కానీ 80 సంవత్సరాలు కానీ వేరే దాని పాలు మనం తాగుతూనే ఉన్నాము. అది ఎంత నీచమైన పని నాకు తెలియదండి, మీరు తప్పుగా అనుకోండి, పర్లేదు. పాలు తాగాల్సిన అవసరం అయితే లేనే లేదండి. మీకు నిజంగా పాలు తాగాలి అంటే కొబ్బరి పాలు తాగండి, నువ్వుల పాలు తాగండి, అత్యద్భుతమైన బలం వస్తుంది. అంతేగాని ఈ ప్యాకెట్ పాలు మాత్రం తాగి మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. నేను ఇప్పుడు చెప్పిన ఈ యొక్క కషాయాలు, సిరిధాన్యాలు మనకి కాదరవల్లి సార్ గారు అందరూ తెలిసి ఉంటారు. ఆయన యొక్క పుస్తకం నుంచి తీసుకొని చెప్పిన బడివి, ఇది నా సొంతగా చెప్పింది కదండి. సార్ గారు రాసిన పుస్తకం నుంచి చెప్పిన ఈ యొక్క కషాయాలు, ఆహారాలు. నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించినటువంటి రంగనాథ మాస్టర్ గారికి, లలిత మేడం గారికి ధన్యవాదాలు. ఓపిక ఈ క్లాస్ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్.
సూపర్ గా చెప్పారు అన్ని కూడా. ఇదే సార్ చెప్తూ ఉండేది, నేను చెప్పిన వాటిని రిపీట్ చేయొద్దండి, కొత్తవి తీసుకొని కొత్తవి పుస్తకాలు సెర్చ్ చేసి ఆ జ్ఞానాన్ని తీసుకురండి. అవే రిపీట్ చేస్తా ఉంటే అవే వీడియోలే అవుతూ ఉంటాయి. మీరు మీరు కొత్తగా ఏదన్నా తీసుకురండి, గూగుల్లో సెర్చ్ చేయండి, లేదా పుస్తకాలు ఎన్నో ఆహారానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి గూగుల్లో కూడా చాలా దొరుకుతాయి. మంచి మంచి పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు తెలుసుకొని చెప్పండి అని సార్ చెప్తూ ఉంటారు అనమాట. అవే రిపీట్ జరుగుతున్నాయి అలా కాకుండా మీరు కొత్తగా తీసుకురండి అని. అది చాలా చక్కగా చేశారు సార్ మీరు ఆ విషయాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్, ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి ఏమన్నా అందరు రాసుకుంటున్నారా, నోట్ చేసుకున్నారా? ఏమన్నా డౌట్స్ ఉన్నా ఒకసారి అడగచ్చు, హ్యాండ్ రైస్ చేయొచ్చు. అందరూ కరెక్ట్ గా రాసుకున్నారా? అఫ్ కోర్స్ మనకు తిరిగి వీడియో అయితే వస్తుందండి. ఇప్పుడే ఏదన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా హ్యాండ్ రైస్ చేసి అడగండి. ఓకే సార్, చాలా విషయాలండి. ప్రతి సమస్యకు కావలసిన కషాయాలు, ఎలాంటి కషాయాలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి చెప్పారు. అందరూ క్లియర్ గా ఉంటే ఓకే. సుచిత గారు, ఫస్ట్ మేడం హ్యాండ్ రైజ్ చేసి మేడం. Yes. మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ మీరు చాలా చక్కగా చెప్పారు సార్ అన్ని విషయాలు. మేము రాసుకోలేకపోయాం మేడం, కొంచెం రంగనాథ్ సార్ని ఫోటో పెట్టమని మేడం మన గ్రూప్ లో. మీకు అది రాసుకోలేకపోయారా? కావాలంటే నేను నా దగ్గర అవి ఉన్నాయి, అవి పెడతాను, ఇదే చాట్ లో పెడతాను. అది మీకు ఇమేజ్ లాగా ఓకే సార్, వస్తాయండి, ఓకే సార్. మీరు థ్యాంక్ వాటిని యూ డౌన్లోడ్ సార్. చేసి పెట్టుకోండి. మీటింగ్ క్లోజ్ అయితే మీకు దొరకదు, అవి నేను పెడతాను ఇక్కడ. అదే సార్, లేదంటే ఎంత రాసుకోవాలని ప్రయత్నించినా ఒకటొకటి మిస్ అయిపోతుంది సార్, అది ఓకే, ఫాస్ట్ గా. లేదంటే మేడంకి పంపిస్తానండి, మేడం గ్రూప్ లో పెట్టమని అడుగుతాను. నేను ఇప్పుడే ఇక్కడ ఈ చాట్ లో పెడతాను, ఇప్పుడే పెడుతున్నాను. ఆ యొక్క ఇమేజ్ నా ఓకే దగ్గర సార్, పెడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సుజిత గారు చెప్పండి. నమస్తే మేడం గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సకుటుంబ పరివారానికి, అలాగే మా కన్న తల్లిదండ్రులకి, తర్వాత తోబుట్టువులకి, అందులో ఉన్న మాస్టర్స్ అందరికీ, తర్వాత మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ మాస్టర్ గారికి, అలాగే హోస్ట్ వ్యవహరిస్తున్న లలిత మేడం గారికి, జూమ్ సెషన్లో పాల్గొన్న అందరికీ కూడా ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అయితే ఋతు సమస్యల గురించి టాపిక్ తీసుకున్నాం మేడం. ఋతు సమస్యలు అంటే స్త్రీలలో వచ్చే సమస్యలు, అంటే పీరియాడికల్ ఏవైతే సమస్యలు ఉంటాయో వాటి గురించి చర్చించుకోబోతున్నాము. అయితే ఏంటంటే స్త్రీలలో ఋతుచక్రంలో వచ్చే సమస్యల్లో ఎక్కువగా ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉండొచ్చు, లేదంటే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే సమస్యలు అధికంగా ఉంటూ ఉంటాయి స్త్రీలలో. అయితే ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడా, ఆడవాళ్ళలో తొందరగా మెచ్యూర్ అయిపోవడం, బాగా ఎర్లీ స్టేజెస్లోనే మెచ్యూర్ అయిపోతున్నారు. ఎందుకు ఏమిటి ఇవన్నీ కూడా మనం చర్చించుకోబోతామండి. అయితే ఎక్కువగా ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల, జంక్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి గ్రోత్ బాగా పెరిగిపోయి వాళ్ళకి తొందరగా మెచ్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి వాళ్ళకి ఎక్కువగా తొందరగా వాళ్ళు 9 ఏళ్ళకి అలాగా మెచ్యూర్ అవడం, 10 ఇయర్స్కి అవడం అవుతుంది. అయితే ముఖ్యంగా ఎందుకంటేనండి ఇది ఎక్కువగా పేరెంట్స్ కాల్షియమనో బలమనో అలా అని చెప్పి వాళ్ళకి మిల్క్ పాలు అనేవి ఇస్తూ ఉంటారు కదండి. అయితే ఇది బ్లండర్ మిస్టేక్ అనమాట. ఇది పాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయ్యి వాళ్ళలో తొందరగా మెచ్యూర్ అయ్యి, అలాగే కూడా వాళ్ళు తొందరగా మెచ్యూర్ అవడం, తొందరగా మళ్ళీ మెనోపాజ్ స్టేజ్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇదేంటంటే తొందరగా మెచ్యూర్ అవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నాయో, అలాగే తొందరగా 38 ఇయర్స్ లోపలనే కొంతమందికి ఈ పీరియాడికల్ మెన్సెస్ అనేది ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మెనోపాజ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఎముకలు కానీ, కాల్షియం కానీ, బలం అనేది తగ్గిపోయి వాళ్ళకి
ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఆవిర్లు పట్టడం, చెమటలు పట్టినట్టుగా ఉండడం ఇలాంటివన్నీ కూడా వచ్చి శారీరక సమస్యలు అలాగే మానసికమైన సమస్యలు కూడా ఇవి ఏంటో తెలుసుకునే లోపే వాళ్ళకి అటాక్ అయిపోతూ ఉంటాయి. అయితే ఎక్కువగా ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అండి మనకి ఇందులో ఉన్న ఏవైతే బాడీలో ప్రొడ్యూస్ అవుతుందో ఈ టాక్సిన్ అనేది బయటికి బ్లీడింగ్ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్రీ రిలీఫ్ అనేది ఉంటుంది కాబట్టి లేడీస్కి ప్రకృతి ఇచ్చిన వరంగా ఫీల్ అవుతారు. అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ మానసికమైన కొంచెం శారీరకమైన ఇబ్బంది కలిగినప్పటికీ తర్వాత ఫ్రీనెస్ అనేది బయటికి టాక్సిన్ వెళ్ళిపోయి ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఇది కొంతమంది ఫుడ్ హ్యాబిట్స్ కానీ కొంతమంది మంచి ఆహారం తీసుకోవడం వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం ఇలాగ ఒక సాత్వికమైన ఫుడ్ తీసుకున్న వాళ్ళకైతే కొంచెం బలం ఉండి వాళ్ళకి 50 సంవత్సరాల వరకు ఉమెన్స్లో అనేది పీరియడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఇదివరకు రోజుల్లో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా ఉండేవి కాబట్టి అండి వాళ్ళకి ఎక్కువ మంది పిల్లల సంతానం ఉత్పత్తి అనేది జరిగేది. వాళ్ళకి ఏంటంటే 40 ఇయర్స్ వచ్చినా సరే ఒక 13 నుంచి 14, 15 పిల్లలు కూడా మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు. అలా 10, 12, 13 పిల్లల కన్నా మా అమ్మమ్మలు అని వాళ్ళందరూ కూడా అంతంత ఎక్కువ మంది ఉండి ఇప్పటికీ కూడా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న అమ్మమ్మ కూడా ఉన్నారు ఆవిడ. అయితే ఇప్పుడు అంత శక్తి లేదు. ఒకరిద్దరు పిల్లలకే వాళ్ళకి ఇంత ఓపిక అనేది తగ్గిపోవడం. దీని అంతటికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ తీసుకునే ఫుడ్ హ్యాబిట్సే. అయితే ఇలా అనారోగ్యంగా ఉండడానికి కారణాలు ఏంటి స్త్రీలలో ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళు ఎక్కువగా కాఫీ, టీస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఒకటి. అలాగే వాళ్ళకి ఎక్కువగా ఫుడ్ ఫాస్టింగ్ ఎక్కువగా ఉంటూ ఉంటారు కదండి. ఎక్కువ నిరాహారంతో ఉండడం కూడా మంచిది కాదు. అలాగే తినే ఆహారంలోని పోషక పదార్థాలు విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అలా సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా మెడిసిన్స్ అల్లోపతి ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కువగా తరచుగా వేసేసుకోవడం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే మానసికమైన ఒత్తిడి జరగడం వల్ల కూడా తొందరగా ఇలా అవుతూ ఉంటుంది. అలాగే పీరియడ్స్ని మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటాం, ఫంక్షన్స్ కానీ ఉన్నాయని డిలే చేయడం లేదంటే ముందుగా వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. అలాగే ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా సూర్యరశ్మి తగలకుండా ఇప్పుడు లోపలే ఉండిపోవడం లేకపోతే ఏసీలో ఉండిపోవడం బయటికి రాకపోవడం చేయడం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎక్కువగా లేడీస్ ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే వాళ్ళు ఎక్కువగా యూరిన్కి వెళ్ళకుండా ఆపుకోవడం వల్ల దానివల్ల కూడా జరుగుతూ ఉంటుందండి. అలాగే ఇదివరకు రోజుల్లో అయితే మరి లేడీస్ అంటే పెళ్ళైన వాళ్ళు మిట్టెలు ధరించేవారు. అలాగే కాళ్ళకి పట్టీలు పెట్టుకోవడం వల్ల కూడా వీళ్ళకి కొంచెం పెట్టుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి. అయితే మహిళలు ఎక్కువగా ఇప్పుడు అంతా కూడా ఫాస్ట్ కల్చర్లో ఉమెన్స్ అందరూ చూడీదార్స్ కానీ లెగ్గిన్స్ కానీ టైట్గా ఉండే జీన్స్ ప్యాంటు టీషర్ట్స్ ధరించుకోవడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అలాగే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అసలు ఎలా ఉండాలి అంటే మనకి సహజమైన లైఫ్ స్టైల్లో మనం ఉండాలండి. అంటే సరైన టైంకి తినడం నిద్రపోవడం వంటివి చేయాలి. అలాగే మనం స్నానం చేశాకనే భోజనం తీసుకోవాలి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది అప్పుడు బాగా జరుగుతుంది కాబట్టి తీసుకోవాలి. అలాగే పీరియడ్స్ వచ్చిన తర్వాత శుభ్రత పాటించడం, అలాగే రెస్ట్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం, అలాగే బాగా ఎండగా ఉన్న హాట్గా ఉండే తీవ్రమైన వేడిలో తిరగకుండా రెస్ట్ తీసుకోవాలండి. అలాగే రాగి పాత్రలో ఉంచిన నీరు తీసుకోవాలి. అలాగే మహిళలు ఎక్కువగా చీర కట్టుకోవడం వల్ల సన్కి ఎక్స్పోజ్ అవి దానివల్ల కూడా సూర్యకిరణాలు గాలి అన్నీ తగిలి ఆరోగ్యకరంగా ఉంటారు. ఇంకానండి నైలాను అలాంటి టైట్గా ఉండే ప్యాంట్స్ కూడా వేసుకోకూడదు. అలాగే మనకి ఎక్కువగా శరీరానికి ఎక్కువగా రక్త ప్రసరణ జరగాలంటే పిండి కానీ శనగపిండి మన ఒంటికి పట్టించుకొని స్నానం చేయాలి. అలాగే తలకి షీకాయ పౌడరు ఇదివరకు కుంకుడు పౌడరు మనం కొట్టుకొని తయారు చేసుకునే వాళ్ళం అలాంటివి ఉపయోగించడం కూడా ఆరోగ్యంగా ఉంటారు.
అలాగే మరి ఇంటి నివారణలు ఉంటాయి కదండి. ఎలాగా పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలాంటివి తీసుకోవాలి? కొన్ని ఫ్యామిలీస్‌లో కూడా ఇప్పటికి కూడా కొంచెం గ్లాసులో పసుపు నీళ్ళు తాగడం అవి చేస్తూ ఉంటారు కదండీ. ఆ టైంలో వాళ్ళకి దూరం పెడతారు. ఎందుకంటే శుభ్రతగా ఉంటారనేసి, అంతకన్నా ఏమీ లేదు. అలాగే పరగడుపున ఇంటి నివారణలు ఇంట్లో ఏమి ఉపయోగించాలంటే, పరగడుపున తులసి ఆకులు వేసిన కషాయం మరిగించుకొని తాగాలండి. అలాగే ఒక కప్పు నీటిలో ఒక 5 వేపాకులు పౌడర్ చేసిన పేస్ట్ కలిపి, వేపాకులు పేస్ట్ కలిపి, అలాగే ఒక అర్ధ చెంచా పసుపు కలుపుకొని కషాయంగా తయారు చేసుకొని తాగడం వల్ల కూడా రిలీఫ్ ఉంటుందండి ఈ 5 డేస్ కూడా. అలాగే దీనివల్ల నిస్సత్వ అనేది మనకి తగ్గుతూ ఉంటుంది. ఇలా ఒక టానిక్‌లా పనిచేస్తూ ఉంటుంది. అలా ఇంకా బాగా అలసటగా ఉన్నట్లయితే దేశీ ఆవు పాలు, కూల్‌గా ఉన్న పాలు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ తేనె కలుపుకొని మిక్స్ చేసి తాగడం కూడా మంచిదండి. అలాగే ముద్రలు లాస్ట్‌గా ఏంటంటే అపాన ముద్ర వేసుకోవాలి. అంటే మహిళల్లో ఎక్కువగా మెన్సెస్ క్రమబద్ధీకరణ అవ్వాలి అంటే ఈ అపాన ముద్ర బాగా పనిచేస్తుందండి. అలాగే ఇంకా 8 నెలలు కంప్లీట్ అయ్యి 9వ నెల వచ్చిన ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే 9వ నెల వచ్చిన తర్వాత వీళ్ళు నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే వాళ్ళకి ఒక 50 నిమిషాలు ఈ అపాన ముద్ర వేసుకోవడం మంచిదండి. అలాగే పీరియడ్స్ టైంలో కూడా పొద్దుట ఒక 50 నిమిషాలు, సాయంత్రం ఒక 50 నిమిషాలు కానీ ఈ అపాన ముద్ర వేసుకుంటే బాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ అపాన ముద్ర వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ప్రాణముద్ర వేసుకోవాలండి. అయితే అపాన ముద్ర మనకి ఈ వేళ్ళు ఇలా పెట్టుకోవాలి. అపాన ముద్ర 50 నిమిషాలు. తర్వాత మనకి ప్రాణముద్ర ఎనర్జీ రావడానికి ఇలా వేసుకుని తొడ మీద పెట్టుకొని మన శ్వాస మీద ధ్యాస పెట్టుకొని కూర్చుంటే మనకి ఇది రిలీఫ్గా పనిచేస్తుంది. నాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అన్నమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా వివరించారండి. ఆడవాళ్ళలో వచ్చే సమస్యలు, ఋతు సమస్యలకు ఎలాంటివి నివారణలు, ఏం తీసుకోవాలి, ఏం చేయాలి అనేది చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ఈ యొక్క సలహాలు, సూచనలు, ఈ ముద్రలు పాటించండి. అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఇంకా సుభాషిణి గారు ఉన్నారా? ఎస్. రాఘవే మాస్టరు సార్ చాలా బాగా చెప్పారండి. తర్వాత మాస్టర్ క్రాంతి కుమార్ సార్ అయితే చాలా లాస్ట్లో ఇంకా అన్నీ బాగా చెప్పారు. చివరికి యాపిల్, తర్వాత ఏంటండి ఇది మన కివీ ఫ్రూటు, డ్రాగన్ ఫ్రూటు, ఇవైతే మేడం గారు జ్యూస్లే 180 రూపీస్ తీసుకుంటున్నారు చిన్న ఒక గ్లాస్కి. అదే మనకి పేదవాడి ఫ్రూట్ ఏంటంటే ఇంట్లో ఉన్న బొప్పాసి పండు తినరు. తర్వాత జామకాయ అనేది చీప్గా ఉన్నది ఏది తినడం లేదు. అదే దూరపు కొండలు నునుపమ్మ, అవే అది బాగా మనకి అలా కనిపిస్తాయి ఎక్కించారు మేడం. అన్నమాట. అవి మనకి తింటేనే చాలా గొప్ప మెదడులోకి అలా విషయం. ఎక్కించారు వాటిని. అది పేదవాడి పండు, అది నిజమైన పండు యాక్చువల్. అంతే సార్. మనకి ఈ కార్పొరేట్ వాళ్ళతో పాటు ప్రభుత్వాలు కూడా వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బుక్లో వేస్తారు. ఇప్పుడు మీరు గమనించారంటే ప్రతి స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో మిడ్ డే మీల్స్ ఉంటుంది కదా, వాళ్ళకి ఒక గుడ్డు పెడుతున్నారు. ఆ గుడ్డు ఎంత హానికరం అండి! ఇది బాయిలర్ కోడి గుడ్డు. అది దాన్ని తింటే ఇంకా ఏమి జబ్బులు వస్తాయి చెప్పండి. ఇంకా పిల్లలకి రకరకాల జబ్బులు అక్కడి నుంచే వస్తాయి. ఇది మనం ఎవరో మార్చలేండి, మనమే మార్చుకొని మనము తీసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఉన్న సమాజంలో ఈ కార్పొరేట్ వాళ్ళకు, ఈ ప్రభుత్వాలు ఇలా తీస్తున్నాయి. మనం మళ్ళీ వాళ్ళనే యాపిల్ తింటే ఆరోగ్యం, దానిమ్మ తింటేనే రక్తం పడుతుంది అంటారు సార్. అని ఎంత కష్టం సార్. ఒక నార్మల్ ఎంప్లాయ్ అయితే కొనుక్కొని తినలేరు కదా సార్. ఇప్పుడు ఒక టౌన్లో కానీ, సిటీలో కానీ ఒక చిన్న 25,000, 30,000 శాలరీ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ఫ్రూట్స్ అయితే కొనుక్కొని అయితే తినలేరు.
కేజీ జామే 120 అలా అమ్ముతున్నారు. అయినా బెంగళూరు అని చాలా రకాలు వచ్చేసారు జామకాయలు కూడా. అదే మనం ఒక చిన్న ఒక్క చెట్టు జామకాయ ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది జామకాయ, ఇంత ఉంటుంది జామకాయ. అది మరి ఎట్లా వస్తుందో, మరి దానికి ఏం ఎక్కిస్తారో మనకు అది తెలియదు. ఏం రుచి ఉండదు సార్, చెప్పగా ఉంటుంది. ఆ, చప్పగా చప్పగా ఉంటుంది. ఉంటుంది, చెప్పగా ఉంటుంది. ఏమి చూడ్డానికి అయితే కంటికి ఇంపుగా అనిపిస్తుంది కానీ కేజీ జామ అంటారు మేడం, అది కేజీ జామ. చిన్న జామకాయలే బాగుంటాయి మేడం. నాటివే అవి బాగా స్వీట్ ఉంటాయి. నాటువే రుచిగా బాగుంటాయి. ఉంటాయి. నెక్స్ట్ సుభాషిణి గారు. చెప్పండి. ఆ, మహర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల అమ్మకి, జూన్ సెక్షన్ నిర్వహిస్తున్న రంగనాథ్ సార్ గారికి, లలిత మేడంకి ఆత్మ ప్రణామములు. జూన్ సెక్షన్ లో అందరికీ ఆత్మ ప్రణామములు. ఇవాళ నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి ఊబకాయం మేడం. ఊబకాయాన్ని ఎలా నియంత్రించాలి అనేది. బరువు ఎక్సర్సైజ్ చేయటం, ఎక్సర్సైజ్ ఒకటి చేసుకోవాలి బాగా. నీరుని కరెక్ట్ గా త్రాగాలి. ఫ్రై చేసిన ఫుడ్ ని తినకుండా ఉండాలి. బ్రెడ్, మైదా ఇలాంటివి ఏవి తినకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి విషయంలో. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా అవుతుంది మేడం బరువు వల్ల. షుగరు, బీపీ, నిద్ర సరిగ్గా పోకపోవటం వల్ల బరువు పెరుగుతారు, వెయిట్ పెరుగుతారు. పీచు పదార్థాన్ని తీసుకోవడం వల్ల వెయిట్ తగ్గుతారు. మలబద్ధకం కూడా చాలా ఎక్కువ ఉంటుంది మేడం. బరువు ఉండటం వల్ల వాళ్ళకి ఫ్రీ మోషన్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు పీచు పదార్థాన్ని తీసుకుంటే బాగా ఫ్రీగా అయిపోతారు. వాకింగ్ చేయటం వల్ల మనకి మంచి శక్తి వచ్చి ఎప్పటికైనా బరువు పెరగకుండా ఉంటాము. డే టైం వచ్చేసి మన బరువు ఉన్న వాళ్ళు మెత్తటి బెడ్ మీద పడుకోకూడదు. కొంచెం గట్టిగా ఉన్న బెడ్ మీదే పడుకోవాలి. అప్పుడు మన శరీరం కొంచెం బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మనం డే టైంలో ఎలా తినాలి, నైట్ టైం ఎలా తినాలి అనే ఆ విషయానికి వస్తే మనం పగలు లైట్ ఫుడ్ తీసుకొని మధ్యాహ్నానికి వచ్చేలోపు కొంచెం హెవీ ఫుడ్ అయినా పర్వాలేదు. నైట్కి చాలా లైట్ గా ఉండాలి ఫుడ్. అలా మూడు పూటల మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఫుడ్ని బరువు తగ్గగలుగుతాము. సన్ రైజ్ ఎక్కువగా ఉన్న టైంలో మనకి ఫుడ్ బాగా అరుగుతుంది అంటారు. సన్సెట్ వచ్చే ముందు మనకు ఫుడ్ అరగదు అంటారు. దానివల్ల వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. మార్నింగ్ ఫుడ్ బాగా లైట్ గా తీసుకుంటే బాగుంటుంది. ఆఫ్టర్నూన్ బాగా హెవీగా తీసుకోవచ్చు. నైట్ టైము మళ్ళీ కొద్దిగా తీసుకుంటే ఫ్రూట్స్ తో అయిపోగొడితే బాగుంటుంది. టైం వచ్చేలోపు మార్నింగ్ 9 o'clock, 9, 10 ఆ లోపు తినొచ్చు. ఆఫ్టర్నూన్ 1 to 2, నైట్ వచ్చేసి 5 లోపు అయిపోగొట్టుకుంటే బరువు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్తారు. అవిసె గింజలు కూడా ఉంటాయి కదా మేడం. అవిసె గింజల్ని కూడా తీసుకోవడం వల్ల మనకి చాలా బరువు తగ్గుతారు. ఒకటి మన సబ్జా వాటర్ అంటారా, అది ఎర్లీ మార్నింగ్ పడిగడుపున తాగినా బరువు బాగా తగ్గుతారు మేడం. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అనేది మన పెద్దలు మనకు చెప్పారు. దానివల్ల కూడా మనం అది కొంచెం పాటిస్తే వెయిట్ తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి. థ్యాంక్స్ మేడం ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్, సూపర్. మంచిగా తీసుకొని వచ్చారు మేడం, ఎక్సలెంట్, బాగా చెప్పారు. ఉపకాయము, దాని నుంచి వచ్చే సమస్యలు, అలాగే నివారణలు.
వెరీ గుడ్. అంతే. చాలా చక్కగా వివరించారండి. ఇలాగే ముందు ముందు కూడా మీరు చక్కగా ఆ, ఇంకా ఇంకా మీరు సొంతంగా ఏమన్నా మీకు చూస్తాను తెలిసిన మేడం. ప్రయత్నం చేసి చెప్పడానికి తీసుకురండి. నోట్ చేసుకొని చక్కగా బాగా చెప్పారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ గుడ్. రెండోసారి కదా మీరు చెప్పడము? రెండోసారి మేడం. చాలా మళ్ళీ ఇంప్రూవ్మెంట్ మధ్యలో ఉంది. వద్దామనుకుంటే కూడా రాలేకపోయాను మేడం. ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ సెకండ్ ఉంది. టైం. చక్కగా చెప్పారు, చక్కగా చెప్పారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఈ మాస్టర్స్ ఊబకాయము, దాని వల్ల వచ్చే సమస్యలు, దాన్ని ఎలా నివారించుకోవాలి, ఏ ఏ పద్ధతులు పాటించడం వల్ల వెయిట్ లాస్ అనేది చేసుకోవచ్చు అనేది చక్కగా వివరించారు మేడం. ఓకే, అందరూ కూడా ఈరోజు సమగ్ర జీవన శైలిలో ముద్రాస్, అలాగే సమస్యలకు ఎలాంటి సమస్యలకు ఎలాంటి కషాయాలు తీసుకోవాలి, అలాగే దానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటి, అవన్నీ కూడా చక్కగా మేడం. చెప్పారు. కషాయాలు కూడా ఉన్నాయి మేడం, ఒకసారి చెప్తాను. ఆ, ఒక కప్పు సొంటి కషాయంలో కషాయం తాగొచ్చు మేడం, వెయిట్ లాస్ కోసం. రెండోది వచ్చేసి ఆ, నీ ఒక గ్లాస్ నీళ్ళల్లో 2 స్పూన్లు బ్లాక్ పెప్పర్ పౌడరు, తేనె కలుపుకొని తాగొచ్చు మేడం. లెమన్ అలా, అది ఉదయం సాయంత్రం రాత్రి కూడా మనం పడుకునే ముందు కూడా తాగొచ్చు మేడం. మూడోది వచ్చేసి 10 కరివేపాకులు ఉదయం తినటం వల్ల కూడా సన్నగా అవుతారు, వెయిట్ లాస్ అవుతారంట మేడం. నాలుగోది వచ్చి ప్రతిరోజు త్రిఫల చూర్ణము అదే పడిగడుపున ఎంటీ స్టమక్ లో తీసుకోవడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతారు. ఫిఫ్త్ వచ్చేసి 2 స్పూన్స్ బ్రహ్మి చూర్ణము 1 గ్లాస్ వాటర్ లో కలుపుకొని త్రాగాలి, లేదా 1/2 స్పూన్ తేనెలో కలుపుకొని రోజు 2 సార్లు సేవించడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతారని చెప్పారు. వెయిట్ లాస్ కషాయాలు కూడా చెప్పడం జరిగింది. ఎవరికైనా సమస్య ఉంటే చక్కగా చెప్పిన సూచనలు సలహాలు పాటించండి. అద్భుతమైన ఫలితాలు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏ సమస్య అన్నా కానివ్వండి, ఇందులో లేదు అనే వాళ్ళే లేరు. బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ సమస్యలు, ప్రతి ఒక మన మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉన్నాయండి. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరూ ఈ కషాయాలు ఏదో ఒకటి వాళ్ళకి సంబంధించి తీసుకున్నారంటే అందరూ కూడా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. చాలా ఆరోగ్యంగా ఉంటారనమాట. మనందరికి కావాల్సిండేది అందరి ఆరోగ్యమే కదా, అంత ఆరోగ్యంగా ఉండడమే కదా. కాబట్టి ఇది మన వరకే ఉండకుండా ఈ వీడియోస్ వచ్చినవి ప్రతి వీడియో కూడా ఈ సమగ్ర జీవన శైలి అందరూ షేర్ చేయాలి. అందరికి షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఏం సమస్య ఉందో అవి పాటించి వాళ్ళు కూడా బాగుపడతారు కదా, ఆరోగ్యంగా తయారవుతారు. కాబట్టి ఈ చెప్పిన ప్రతిదీ కూడా అందరూ షేర్ చేయండి. మొత్తం స్టేటస్లో కానీ ఎలా పెట్టుకుంటారో అందరికీ చేరాలి ఇవన్నీ కూడా. అప్పుడు అద్భుతమైన అందరూ ఆరోగ్యంగా తయారవుతారు కదా, అట్లా చేయడం అన్నమాట. థ్యాంక్ యూ. అందరికీ కూడా చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా ఏమన్నా మాట్లాడతారా అండి? మేడం, సార్. సుభాషిణి మేడం గారు చెప్పినట్టు మనము సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపే మనము ఫుడ్ ముగించాలండి. ఇంతకుముందు రోజుల్లో అయితే అందుకే త్వరగా తినమనేది ఫుడ్ని. మనం 9కి 10కి కాకుండా రాత్రిపూట భోజనం అనేది ఎంత త్వరగా 7 కనీసము 6:30 7 లోపు ఖచ్చితంగా ముగించాలండి. అప్పుడే మనకి అది చాలా ఉపయోగపడుతుంది. అది పూర్వకాలంలో అది పాటించేవాళ్ళు. అప్పుడు ఈ కరెంట్ అవి లేనప్పుడు ఆ వెలుతురులో ఉన్నప్పుడే, లేదంటే చీకటి పడే సమయం తినేసి ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు గత ఈ ఆధునీకరణ పేరుతో ఇప్పుడు మనం అలవాట్లు మార్చేసుకొని ఇదే మనకి రకరకాల జబ్బులకి కారణమవుతున్న ఒక కారణం. ఇది కూడా ఒక కారణం. మనం లేటుగా తినడము, ఆ తిన్నది సరిగా అరక్కపోవడము. రాత్రిపూట మనము యాక్చువల్గా రాత్రిపూట తక్కువ తినాలి, కానీ మన యొక్క ఎందుకో మనకి ఎక్కువగా మన ఇళ్లలో ఉదయం త్వరగా ఆఫీసులకో లేదంటే పనికో వెళ్ళిపోతారు, త్వరగా తినరు. మధ్యాహ్నం పూట ఎక్కడ పొలాల్లో ఉన్న వాళ్ళు పొలాల్లో కొంచెం తింటారు, ఆఫీసులో కొంచెం తింటారు, అప్పుడు తిరగారు.
ఇంకా రాత్రికి వచ్చి అప్పుడు కదా దొరికిందని చెప్పి అప్పుడు ఫుల్గా తింటారు అప్పుడు. అది కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పాలి దాన్ని కూడా. సో ఉదయం పూట ఎక్కువ తీసుకోవాలి వీలైనంత వరకు, మధ్యాహ్నం పూట కొంచెం తక్కువ, రాత్రి పూట చాలా చాలా తక్కువ తీసుకుంటే ఇంకా బాగా ఉంటుందండి. సుభాషిణి మేడం చక్కగా రాత్రిపూట చెప్పారు. త్వరగా తినడము, కొంచెము వీలైనంత తక్కువగా తీసుకోవడం, తక్కువగా ఇది తీసుకోవాలి. మధ్యంతర ఉపవాసము అని చెప్పడం మనకు జరిగింది. అప్పుడు మనకి ఆ 12 అవర్స్ గ్యాప్ కూడా వస్తుందండి. మనం 7 కల్లా క్లోజ్ చేసినామంటే రాత్రి పూట మళ్ళా పక్క రోజు 8 గంటల వరకు 13 గంటల సేపు మనకి పొట్టను ఖాళీగా ఉంచడం అవుతాము. అప్పుడు అది చేయాల్సింది రిపేర్ చేసుకుంటుంది అది. నోట్లో దీపం నోట్లో ముద్ద అని అందుకే చెప్పారనమాట. అప్పుడు కరెంట్ లేదు కాబట్టి ఆ, ఇంకా చీకటి ఫాస్ట్ గా అయిపోయాయి. పడుతుంటే దీపం పెట్టేయడము, ఇంకా వడ్డించడము అలా ఉండేది. కాబట్టి అప్పుడు త్వరగా పడుకునే వాళ్ళు కూడా చక్కగా. అప్పుడు టీవీలు నిద్ర సరిపోకుంటే కూడా వెయిట్ పెరుగుతారంట. పెరుగుతారు కదా. ఒత్తిడి అంత ఉన్నా 7 నిద్ర పడుకునేసేవాళ్ళు, చీకట్లో లేకపోతే 4 లేచేవాళ్ళు అనమాట. అందువల్ల అప్పుడు వాళ్ళు కూడా అట్లే అంతే హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు 12 అయినా 1 గంట అయినా కానీ నిశాచరుల్లాగా తిరుగుతూనే ఉంటాం అనమాట. అవును. అసలు 12 కి కూడా తింటున్నారు మేడం. మరి 12 కి 1 కి అసలు రాక్షస తిండి. లేకపోతే కొత్త రకమైన ఏ టైం పడితే ఆ వస్తాయండి. టైంలో 4 తింటున్నారు. గంటలకి వేకోజామ 4 గంటలకి బిర్యానీ అని చెప్పి కొత్తగా పుట్టుకొస్తున్నాయి మేడం ఇప్పుడు 4 గంటలకి. అవును సార్, అవును సార్. మేము వస్తున్నాయో ప్రకృతి వైపరీత్యాలు అనమాట. ఉమ్. అందుకే ఆ సమస్యలు కూడా అంతే రివర్స్ లో తన్నుకొని వచ్చేస్తున్నాయి. ఏమంటే ఇప్పుడు చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది లేండి, ముందులాగా కాకుండా ఇంతమంది చెప్పడం వల్లనో ఏమో చాలా అవేర్నెస్ అయితే వస్తోంది. అట్లే ఇంకా సిటీస్ లో కూడా ఆ పెరగడము అట్లాగే పెరిగిపోతుంది కల్చర్ అనేది. చాలా మటుకు అందరూ వాళ్ళ అవేర్నెస్ లో ఉంటే బాగుపడతాం అన్నమాట. ఎవరిని ఎవరు అంతే. మార్చలేము, మనకు మనం కంట్రోల్లో ఉండి జాగ్రత్తగా ఉంటే అద్భుతాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరి ఏదో అది కొత్తగా కూడా చెప్తున్నారు కదా మేడం, యాపిల్ పండుని వాటర్ లో ఉడకబెట్టుకొని తినమని. గ్యాస్ ఫామ్ అయిన వాళ్ళకి తగ్గుతుంది. 3 యాపిల్స్ 3 days పడిగడుపున తినమని చెప్తున్నారు మేడం. అది నేనైతే ఎంతవరకు లేదమ్మా. ఉమ్. అది ఎంతవరకు ట్రై చేయలేదు మేడం ఇంకా. వద్దులేండి. యాపిల్ ఇది పండుని మనం బాగా ఉడకబెట్టుకొని పైన పీల్ తీసేసి లోపల గుజ్జు మాత్రం తినండి. అదే 3 days తినమన్నారు మేడం. దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందేమో. గ్యాస్ అంట మేడం, గ్యాస్ తగ్గిపోతుంది, ఎప్పటి నుంచో ఉన్న గ్యాస్ కూడా రిలీఫ్ ఇస్తుంది అన్నారు. ఓకే ఓకే, సరే, తెలుసుకుందాం ఆ విషయాన్ని కూడా, దాని గురించి. మాస్టర్స్, చాలా చక్కగా జరిగింది ఈరోజు సమగ్ర జీవన శైలి. అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. అలాగే మీరు కూడా మీకు తెలిసినటువంటి ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సలహాలు సూచనలు అని సెర్చ్ చేయొచ్చండి. దీని మీద ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, గూగుల్లో కూడా ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. కాబట్టి దాన్ని చక్కగా తీసుకొని వచ్చి అందరికీ తెలియజేయాలని కోరుతున్నాం అన్నమాట. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి ఇలా చెప్పడానికి. ప్రతి శుక్రవారం మనకు అవకాశం ఉంది కాబట్టి ముందు ముందు మీరు కూడా ఇలా పాటించేవి ఏమేమి అనేది కూడా చక్కగా ముందుకు రండి, తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. అదైతే నిజం మేడం, మనం చెప్పినప్పుడే మనం రాసుకోగలుగుతాము. దాన్ని ప్రిపేర్ అయ్యి అలా చెప్పాలి అని ముందు ఊహ ఒకటి వస్తుంది, ధైర్యం వస్తుంది. ఏదైతే నేను బాగా 2 సార్లకే నాకు అనిపిస్తుంది మేడం. చాలా వరకు ముందు దాని మీద కాన్సన్ట్రేషన్ తో రాసుకుంటున్నాము. ఇప్పుడు సార్ చెప్పారు గబగబా, సార్ చెప్పేంత ఫాస్ట్ మనం రాయలేము. నేను వీడియో చూస్తూ కూడా పాస్ చేసుకుంటూ రాస్తాను మేడం. అంతే అంత అంతే. ఫాస్ట్ గా రాయలేము కదా. కొన్ని ఇలా మిస్ అయిపోతున్నాం. వింటున్నాం కానీ రాసుకోవడం మిస్ అయిపోతున్నాం అన్నమాట. అలాంటిది మళ్ళీ అందుకే మన మనం వీడియో పంపిస్తాం కాబట్టి దాన్ని నోట్ చేసి పెట్టుకుంటే చక్కగా ఇలా మనం చెప్పడానికి ఎవరికైనా కానీ బాగుంటుంది, నలుగురికి అవును మేడం. పంచడానికి ఉంటుంది. ఎవరైనా ఏదైనా సమస్య అంటే ఇలా పలానా పలానా చెయ్యండి అని చెప్పొచ్చు కదా చక్కగా. అవును మేడం. ఓకే మేడం. అంతే అండి, మనం చెప్పడానికి పోతే నేర్చుకుంటాము అంతే. ముందు మెయిన్ అదైతే అర్థమైంది మేడం. ముందు చెప్పడానికి మనం ఒక అడుగు ముందుకు వేసామంటే ముందు మనం నేర్చుకుంటాము. రాసుకుంటాము, దాన్ని గుర్తు పెట్టుకుంటాం. మేడం ఆ రోజు నేను చెప్పింది నాకు బ్రెయిన్ లో పడిపోయింది మేడం. ఆయిల్ పెట్టుకునేది
అదే విడిగా నేను ఎన్నిసార్లు విన్నా కూడా బ్రెయిన్ లోకి రాలేదు కానీ ఒక్కసారి నేను చెప్పడం వల్ల రాసుకొని 2 టైమ్స్ నేను ప్రిపేర్ అయ్యి అలా అనుకునే లోపు నాకు గుర్తుండిపోయింది అది ఇంకా అంతే ఇది కూడా అలాగే ఇంకా చెప్తూ ఉండాలి అనేది ఒకటి పడిపోయింది మేడం అంతే బ్రెయిన్. పంచితే పెంచబడుతుంది. మీరు అంతే. నలుగురికి పంచారంటే ఆ జ్ఞానం మీకు బాగా పెరిగిపోతుంది. థ్యాంక్ ఏదైనా యూ మేడం. ఓకే ఓకే మాస్టర్స్, చక్కగా మనము మెడిటేషన్ చేసుకుందాము. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస. పిరమిడ్ ఉంటే పెట్టుకుందామండి. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసను గమనించడమే ఉంటుంది. సహజంగా సరళంగా జరిగి శ్వాసను గమనిస్తాము. Did you know that a good health insurance is supposed to cover non-medical expenses like accommodation, medicine charges,
మాస్టర్స్ నెమ్మదిగా రెండు చేతులు విడిసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులు చూసుకున్నాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. తిరిగి రేపటి సెషన్లో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొందాము. అందరూ కూడా చక్కగా ఎవరెవరు ఏమేమి ప్రిపేర్ అవుతారో చక్కగా పద్యాలు, శ్లోకాలు, పాటలు, పొడుపు కథలు, జోక్స్ మీకు ఏవే అనుకూలమైతే అవి చక్కగా ప్రిపేర్ అయ్యండి. ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందామండి. సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.